బ్యాక్ టు న్యూస్. మానేరు వాగుపై జమికుంట తనుగుల చెక్ డ్యామ్ ను పేల్చిందెవరు? ఇసుక మాఫియా కూల్చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. వందల ఎకరాలకు సాగునీరు అందించే చెక్ డ్యామ్ ను కూల్చి మా జీవితాలను ఆగం చేశారని వాపోతున్నారు. తమ జీవనాధారం పోయిందని మత్స్యకారులు కన్నీరు పెడుతున్నారు. మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ అక్కడికి వెళ్లారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. చెక్ డ్యామ్ పేల్చివేతపై వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూడండి. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే చెక్ డ్యామ్కు సంబంధించి పూర్తిగా ఇసుక మాఫియా పూర్తిగా బాంబులు పెట్టి పేల్చారనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. నిజంగా మనం ప్రస్తుతం అదే చెక్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఒకవైపు జమ్మికుంట, మరొక వైపు పెద్దపల్లికి సంబంధించి ఇటు గుంపల, ఇది అదేవిధంగా వావిలాల అనే గ్రామాల మధ్యలో ఈ యొక్క వంతెన నిర్మాణం, ఈ చెక్ డ్యామ్ నిర్మాణం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోనే 19 కోట్ల వ్యయంతో ఈ యొక్క చెక్ డ్యామ్ను నిర్మించారు. దీనికి సంబంధించి ఇక 2 రోజుల క్రితం ఖచ్చితంగా ఈ ఇసుకకు సంబంధించి తవ్వకాల కొంత ఇబ్బంది ఉంది అనేది కూడా ప్రధానంగా ఇసుక మాఫియా వాళ్ళే ఇక్కడ బాంబులు పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ను పూర్తిగా నేలమట్టం చేశారనేది కూడా ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి కొంతమంది ఇక్కడ ఈ గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అడుగుదాం. ఏం జరిగింది అసలు? మేము ఆ రోజు మా శనివారం 4 గంటలకు షాప్లోకి వచ్చినాం. ఇద్దరం వచ్చి వలలు కట్టుకున్నాం. వలలు కట్టుకొని పోయినాం. ఆడికి 6 అవుతుంది గిజికెళ్ళి పోయేటరకు. ఇక తెల్లారి ఆదివారం 4:30కు వీడు వచ్చిండు ఇంటికి వచ్చి రావాలి కదా ఇక్కడికి మళ్ళీ వలలు తెచ్చడానికి వచ్చినాం. వచ్చేటాలకు నీకెళ్ళి పోసే బాబా నీళ్ళు సపడత్తలేదు. వీడు చూసి అరే చేపలన్నీ వచ్చినాయి కాదురా అన్నాడు. చేపలు ఎందుకు వస్తాయి రా అని అన్నా. చూసినకు అన్ని చేపలన్నీ వచ్చి ఉన్నాయి. ఎట్లా అని చూసినకు మా పిల్లగాళ్ళకు మన ఫోన్ చేసినాం. ఇక మేము నన్ను ఏరుకున్నాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏరారు. ఇంకా వాళ్ళు కూడా అందరికి ఫోన్ చేసారు. ఫోన్ చేసి వచ్చిన వాళ్ళకు అరే మేము ఇక్కడ దాకా వచ్చినాం కానీ ఇళ్ళకి రాలే. ఇక ఆడికి మాకు చేప ఈ కథ ఇళ్ళకి వెళ్ళి వచ్చినాం. కథ చేపలు పట్టుకున్నాం. ఇంటికి పోయినాం. బాంబులో పెట్టినట్టున్నారా, ఈ బాంబులకే లేపారు, ఎవరో ఇసుక మాపేవాళ్ళు కావచ్చు అని అనుకున్నాం. అంటే ఎవరైనా కనబడరా? ఎవరో పల్లె. శనివారం రోజు సాయంత్రం ఇద్దరమే వచ్చినాం. అటు చూసిన 6:30 గంటల సమయానికి 6:30 అవుతుంది. అటు ఆ బేస్ దిక్కు చూస్తే అటు ఎవ్వరు లేరు. ఇటు చూస్తే ఇటు అది మాది వావిలాల, మేము ముదిరాజులం. ఎవ్వరు లేరు. కట్టుకున్నాం. ఎందుకంటే మా వలలు ఒకసారి దొబ్బు కప్పీర్రు ఇటు కడితే. అయితే ఏం చేసినాం, ఇవ్వలేరని చెప్పనిగా వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 4:30 సుమారుకు ఇద్దరం కలిసి మేమే ఇద్దరం మా అన్న నేను వచ్చినాం. వచ్చేసరికి ఏమున్నది మాది అవతలగడ్డ. వచ్చేసరికి అందులో ఏం లేదు సార్, నీళ్ళు వాటర్ లేదు. అరే అన్న ఏందిరా ఈ కథ ఏంది, వ్యవస్థ ఏందిరా అని చెప్పని చూసే వరకు ఏమున్నది, ఆ చేపలు మొత్తం సారు మొత్తం పరకలు, జల్లలు, పాపార్లు మొత్తం చనిపోయి ఉన్నాయి. చనిపోయి ఉండే వరకు ఏమున్నది, ఇదే సెల్లు తీసిన మా పిల్లోనికి ఈ సెల్లు గడ్డ పెట్టుకుంటాం ఎప్పటికీ. మళ్ళీ ఉరికి అరే ఇట్లా సంగతి రా బిడ్డలారా రారా, మొత్తం చెక్ డ్యామ్ దిగినట్టున్నది రారా అన్న వాళ్ళే మా పిల్లలు, 2 పిల్లలు, అతని కొడుకు, మా అన్న కొడుకు, నా కొడుకు ఉరికి వచ్చారు. ఉరికి వచ్చేసరికి చేపలన్నీ ఏరుకున్నాం. పాపర్లు, జల్లలు ఏరుకున్నాం. ఇక ఇంత దూరం దూరలేదు సార్. మేము ఎప్పటికి వచ్చేటోళ్ళమే. ప్రతిరోజు మేము మా బ్రతుకు తెరువు ఇననే. ఇదే చెక్ డ్యామ్. మాకు అన్నం పెట్టేదే మాకు చెక్ డ్యామ్. ఇప్పుడు అన్నం లేదు, సున్నం లేకుండా అయిపోయింది. మరి ఇక మాఫియా మరి ఎవరు అనేది మాకు ఎవరు అవుపలేదు సార్. ఎలాంటి అనుమానం లేదు ఎవరి మీద? లేదు సార్, అనుమానం అయితే ఎవరి మీద లేదు. ఏం చెప్తారు చివరిగా ఏం చెప్పలేము సార్. అనుమానం అయితే ఏం లేదు. అనుమానం ఒకవేళ ఉంటే వాడు ఎవడన్నా వాడు బ్లాస్టింగే కానీ వాడు ఏమన్నా పెట్టిందంటే దానికి మనం ఏం చేయాలి సార్, దానికి తూటాలు ఉంటాయా, దానికి ఏముంటాయా అన్నది దాన్ని పరిశోధన చేసి మీరు ఎంక్వైరీ చేయండి. అట్లా ఉంటుంది సార్, అలా దొరుకుతాయి. ఇప్పుడు మనకి ఎలాంటి దొరకాయి కదా, అంతేనా సార్? ఓకే సార్. మొత్తానికైతే అది ఖచ్చితంగా ఇసుక మాఫియా అనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎలాంటి గ్రామాల మధ్యలో కూడా గొడవలు ఏం లేవు. మేమంతా కలిసిమెలిసి ఉంటాము. ఇక్కడ మేము దీనిపైన జీవన ఆధారంగా ఉన్నామనేది కూడా మత్స్యకారులు చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే మధ్యలో దాదాపు ఒక 200 మీటర్కి సంబంధించి పూర్తిగా చెక్ డ్యామ్ పూర్తిగా నీలమట్టమైన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ నుండి వచ్చే వాటర్ ఫ్లో మొత్తం వెళ్ళిపోగా మనకి ఇసుక దిబ్బలు కనబడతా ఉన్నాయి. మనకు ఈ ఇసుక కోసమే ఇసుక మాఫియా ఖచ్చితంగా ఈ పని చేసిందంటూ కూడా ఆరోపణలు. మొత్తానికైతే దాదాపు
మనం చూస్తూ ఉన్నాం. అది ఆ చెక్ డ్యామ్కి పూర్తిగా ఒక ఇంచు కిందికి వరకు పూర్తిగా వాటర్ ఉండేవి. ఆ వాటర్ అంతా కూడా 6,000 ఎకరాల భూమి సాగుకి సంబంధించి ఈ ఒక వాటర్ అంతా ఉపయోగపడేవి. అయినప్పటికీ కూడా ఇది చేయడం చాలా బాధాకరం అంటున్నారు మొత్తానికైతే గ్రామస్తులు. ఈ ఎంతటి వారైనా కూడా వారిని ఖచ్చితంగా శిక్షించాలనేది కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఏం జరగబోతుంది, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా ఎవరు ఎంతటి వారైనా కూడా శిక్షించబోతున్నారా, ఏం జరగబోతుంది మొత్తానికైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో